బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బేహన్ ద్వారా చెప్తున్నటువంటి లైవ్ వీడియోలో దత్తాత్రేయుడు 24 మంది గురువులను ఎలా పొందాడు, ఎవరెవరిని గురువులుగా చేసుకున్నారు, వారి ద్వారా ఏమేమి నేర్చుకున్నాడు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది 4వ వీడియో కంటిన్యూషను. 17 గురువు మరి సంగ్రహణ శక్తి గురించి చెప్తూ మధువు అంటే తేనెటీగ, 11వ గురువు, 17వ గురువు భ్రమరం తుమ్మెద. ఈ రెండింటి మధ్యన అందమైన వైరుధ్యం ఉంది. ఒకటి సంగ్రహణ లోపాలను నేర్పితే మరొకటి సంగ్రహణ విధానాన్ని నేర్పుతూ ఉంటుంది. అంటే సేకరించాలి, కానీ ఎలా సేకరించాలి, రెండూ ముఖ్యమే. తుమ్మెద జ్ఞాన పిపాసి అయిన సాధకుడికి గుర్తయితే సాధకుడు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నిటినీ కూడా సారాన్ని గ్రహిస్తాడు. ఒక సంప్రదాయానికి దాసుడు కాడు. దత్తాత్రేయుడు స్వయంగా దీనికి ఉదాహరణ. ఆయన వైదికుడు, తాంత్రికుడు, అద్వైతి, భక్తుడు కూడా. ఆయన ఒక మతాన్ని పట్టుకోలేదు, అన్నిటినీ కూడా సారాన్ని తీసుకున్నాడు. ఇదే భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం యొక్క సమన్వయ దృష్టి. ఇక 17 అయిన తర్వాత 18వ గురువుగా లేడీ అంటే ఒక మృగం. దత్తాత్రేయుడు ఆ మృగం ద్వారా ఏమి నేర్చుకున్నాడు, ఏమి చూశాడు అంటే అది చాలా అందమైన చంచలమైనటువంటి జంతువు. దానికి ఒక బలహీనత ఉంది, అదే సంగీతం. మధురమైన వాయిద్యం ధ్వని వినగానే అది నిశ్చేష్టుడమై అక్కడే నిలబడిపోతుంది, ముగ్ధురాలవుతుంది. వేటగాడు ఈ రహస్యాన్ని తెలుసు కనుక దాని బలహీనతగా పట్టుకొని దానికి వల వేస్తాడు. అతనికి తెలుసు, పిల్లన గ్రోవి మోగిస్తే ఆ లేడీ ఆ శబ్దానికి ఆకర్షితమై దగ్గరికి వచ్చి ప్రాణాలు కోల్పోతుంది అని. శబ్ద ఆసక్తి శ్రోతేంద్రియం యొక్క విషయం శబ్దం మాధుర్యంలో మునిగిపోవటం వినాశకరమైన మరి దత్తాత్రేయుడు 5 ఇంద్రియాలు ఆసక్తికి పూర్తిగా చేస్తూ ఉన్నారు. రూపానికి మిడత, స్పర్శకి ఏనుగు, రుచికి చేప, ఇక్కడ శబ్దానికి లేడి. అంటే ఆసక్తికి మరొక లోతైనటువంటి అర్థం ఉంది, వాగ్జాలం. మధురమైన మాటలు, ప్రశంసలు, స్తోత్రం, గొప్పలు, మహిమలు ఇవి వింటూ చిక్కుకొని పోతాడు సాధకుడు. ఇక మార్గంలో ఎందరో సాధకులు కేవలం ఉపన్యాసకుల వాగ్దాటికి ముగ్ధులై సత్యానికి బదులుగా ఆ మాటలనే పూజిస్తూ ఉంటారు. శాస్త్రంలోని శబ్దాలు కేవలం నదిని దాటించే నావ లాంటివే. నావనే పూజిస్తూ కూర్చుంటే ఒడ్డు చేరలేము. నెక్స్ట్ గురువు డేగ. దత్తాత్రేయుడు ఆ డేగ ద్వారా ఏం నేర్చుకున్నాడు అంటే ఒక డేగ నోట్లో ఒక మాంసం ముక్కను పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఆకాశంలో ఎగురుతూ ఉన్నప్పుడు అక్కడే మిగిలిన పక్షులన్నీ దాన్ని చూసి ఆ మాంసం ముక్క కోసం దానిపై దాడి చేశాయి. డేగ గాయపడుతుంది, పోరాడింది, చివరికి అది ఆ మాంసం ముక్కను వదిలేసింది. వెంటనే పక్షులన్నీ ఆ మొక్క వైపు వెళ్ళిపోతాయి. డేగ ఆ యొక్క బంధం నుండి విముక్తమై ప్రశాంతంగా ఎగిరిపోతుంది. అంటే భౌతిక వస్తువులను కూడబెట్టడం సంఘర్షణకు దారితీస్తుంది. ఎవరి వద్దనైతే ఏదైతే ఉంటుందో అందరూ వానిపైన పడుతూ ఉంటారు. వదిలేయగానే శాంతి లభిస్తూ ఉంటుంది. ఇది త్యాగానికి, భద్రతకు మధ్య గల వైరుధ్యం. వస్తువులు వెంటనే భద్రత ఉంటుందని మనం అనుకుంటాం, కానీ ఆ వస్తువులే అభద్రతకు కారణమని డేగ నిరూపిస్తూ ఉంటుంది. మాంసం ముక్క ఉన్నంత వరకు శత్రువులు వెంటాడుతూనే ఉన్నారు, వదిలేయగానే శత్రువులు వెళ్ళిపోయారు. అదేవిధంగా భాగవతంలో జనక మహారాజు కథ కూడా ఈ విషయాన్నే నేర్పుతుంది. విదేహ స్థితి, దేహ భావం నుండి ముక్తుడైన వాడు జనకుని వద్ద రాజ్యం
ఉంది, కానీ అది నాది అనే భావన లేదు. అందుకే దానిని ఎవరు లాక్కోలేకపోయారు. నిజమైన సంపద ఏ యొక్క బంధాన్ని తీసుకొని రాదు. కాబట్టి ఇక్కడ మనము ఇంకా తెలుసుకోవాల్సిన ఈ వరుసగా మరి దత్తాత్రేయుడు ఇంకా ఏదైతే సంగ్రహణ అనేది శత్రుత్వ భావాన్ని కలిగిస్తుంది. లాస్ట్ దాన్ని వదిలేసేస్తే విదేహిగా అయితే, దేహ భావం నుండి ముక్తులైతే పూర్తిగా సురక్షితంగా ఉంటారు. జనక మహారాజ్ ద్వారా తెలుసుకున్నది కూడా ఇదే, వాళ్ళే ఆత్మజ్ఞానాన్ని పొందుతారు అని. ఇక 21 గురువు ఎవరు అంటే కన్య. ఒక కన్య ఇంటి యొక్క అతిథిగా వచ్చింది, అంటే కోడలిగా. తల్లిదండ్రులు అనుపస్థితిలో ఉండేది. తల్లిదండ్రులను వదిలేసి అత్తగారింటికి వస్తుంది. కన్య అతిథి సత్కారాల కొరకు ధ్యానం ధ్యాస పెడుతూ ఉంటుంది. ఇక ఆ యొక్క కన్య అతిథులు వచ్చారు అని మసాలా దంచుతూ ఉంటుంది. చేతిలో అనేక గాజులు ఉన్నాయి. అవి దంచుతూ ఉన్నప్పుడు శబ్దం చేస్తూ ఉన్నాయి. ఆలోచన పడింది, ఈ శబ్దంతో అతిథులకు అసౌకర్యం కలుగుతుందేమోనని ఒక్కొక్క గాజు, అంటే మట్టి గాజులు శబ్దం వస్తుంది కదా, ఒక్కొక్కటి తీయటం బిగించేసింది. ఎప్పుడైతే 2 చేతులకి ఒక్కొక్కటే ఉన్నదో అప్పుడు ఇంకా శబ్దం అనేది రాలేదు. ఎప్పుడైతే ఒకటి ఉంటుందో ఒకటి నుండి మీరు రక్షించబడతారు. ఆ ఒక్కటే మౌనం. అంటే ఏంటి? ఏకత్వంలో శాంతి ఉంటుంది, ద్వైతంలో ఘర్షణ ఉంటుంది. 2 మాటలు శబ్దాలు కలిస్తేనే గొడవలు అవుతాయి. లేకపోతే ఏకం అంటే మౌనంగా ఉండిపోతారు. ఇక్కడ కూడా అద్వైతం అన్నిటికంటే అందమైన రూపకం స్థితి. 2 గాజులు ఏ విధంగా శబ్దం చేస్తున్నాయి, 2 మాటలు ద్వైతాన్ని ఇస్తూ ఉంటాయి. నేను నువ్వు, జీవితంలో బ్రహ్మ, ప్రపంచంలో మోక్షము. ఒకే గాజు ఉంటే అదే అద్వైతము ఉంటుంది. ఎప్పుడైతే ద్వైతం యొక్క భ్రమ తొలగిపోతుందో అప్పుడు ముక్తి మార్గంను పొందగలుగుతారు. మాండ్యోక్యోపనిషత్తులో కూడా ఇదే చెప్పారు. ద్వైతం నాస్తిత్. ఎక్కడైతే 2 ఉండవో అక్కడ కలహాలు అనేవి ఉండవు. సాధకుడు జీవితంలో కూడా ఇదే మీకు వర్తిస్తూ ఉంది. ఎంతవరకైతే అనేక రకమైన కోరికలు, అనేక సంబంధాలు, ఆసక్తి కలిగి ఉంటారో మీ లోపల తప్పకుండా భయంకరమైనటువంటి స్థితి తయారవుతూ ఉంటుంది. ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏ విధంగా త్యాగం చేస్తామో అదే విధంగా ప్రశాంతంగా కూడా ఉండగలుగుతాము. ఎంతవరకైతే మరి ఒకటి కంటే 2 కావాలి అనుకున్నామో అప్పుడే తృష్ణామీం అని అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పొందాలి అనుకుంటూ ఉంటారు. నెక్స్ట్ 21 గురువు ఏమిటి అంటే చతుర్థ వర్గము, పరమతత్వము. ఇది పాము. దత్తాత్రేయుడు పాము ద్వారా ఏమి నేర్చుకున్నాడు? పాముకు తన ఇల్లు అంటూ తయారు చేసుకోదు. ఇతరులు జంతువులు ఏదైతే మరి బొరియలు పెడుతూ ఉంటే చీమల పుట్ట ఉంటుందో ఆ పుట్టలో అది వెళ్ళి చేరుతూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ, రేపు అక్కడ, ఇంకో రోజు ఇంకో చోట. దేనిపైన ఆసక్తి అనేది ఉండదు. నా స్థానం నుండి ఉండదు. ఆశ్రయం ఎక్కడ దానికి సొంతదంటూ లేదు. అయినా అది జీవిస్తూనే ఉంటుంది, సురక్షితంగా ఉంటుంది. అంటే దీని యొక్క సారము ఏమిటి అనగా మరి అన్నికే దేహము స్థానములో నేను ఇంటి యొక్క స్వభావం కలిగి ఉండను అనే భావన ఉంటుంది. ఇక్కడ ఇల్లు కేవలం భవనమే కాదు, దేహ భావన కూడా ఇల్లే. కాబట్టి ఎక్కడైతే ఇల్లు కేవలం భవనం ఉండదో
దేహభావం కూడా రూపకాలంకారమే. ఎంతవరకైతే శరీరం నాది, ఇల్లు నాది అనుకుంటామో దేహము బుద్ధి అక్కడే ఇరుక్కుపోతుంది. పామును చూసి ఇదే నేర్చుకోవాలి. శరీరము అప్పుగా తీసుకున్నాము, కేవలం నిమిత్త మాత్రంగా పాత్ర ప్లే చేయటానికి ప్రకృతి దాసిగా అవుతూ ఉంది. కానీ దీని నుండి నేను మృతదేహం అయిపోయాను అంటే అన్నిటి మీద బుద్ధిని త్యాగం చేయటము. అచ్చా పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి. మహాశాంతి.